బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. ఇప్పుడు తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ అలాగే టీవీకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి విజయ్ వేస్తున్న ప్రతి అడుగు కూడా ఇప్పుడు ఎంటైర్ తమిళనాడు పాలిటిక్స్ని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయి పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా విజయ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా ఇప్పుడు భవిష్యత్తులో టీవీకే పార్టీ పునాదులను బలంగా వేసేటువంటి చర్యగా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికే పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా దీన్ని మలిచి రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించాలి. అలాగే జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో కూడా టీవీకే పార్టీ బలమైనటువంటి మెజారిటీని సాధించగలిగితే అప్పుడు తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అనేది ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటుంది అనేది విజయ్ చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచనగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. తమిళనాడు పాలిటిక్స్లో కూడా ఇది పెద్ద ఎత్తున ఒక చర్చగా మారిందని చెప్పాలి. అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విజయ్ చెంతకు చేరబోతున్నారు. జయలలితకు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు త్వరలోనే టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అందుకు గల కారణాలని విశ్లేషణ అయితే చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చేస్తాం. ఎందుకంటే పన్నీర్ సెల్వం ప్రస్తుతం డిఎంకే పార్టీలో ఉన్నారు. ఆయన బోడినాయకర్ అనేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పన్నీర్ సెల్వం అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మొదటి నుంచి కూడా అన్నాడీఎంకే పార్టీలో జయలలితకు అనుగుడుగా ఉన్నాడు. జయలలిత అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి టైంలో ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించినటువంటి నేపథ్యంలో ఆమె కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కూడా రాజీనామా చేయాల్సినటువంటి ఆవశ్యకత రావడంతో అప్పుడు ఎవరైతే తనకు నమ్మిన బంటు అనేటువంటి ఒక జాబితాను చూస్తే ఆ జాబితాలో తొలి పేరు కనిపించింది పన్నీర్ సెల్వం. అలా పన్నీర్ సెల్వం ఇప్పటి వరకు కూడా 2-3 దఫాలుగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ప్లేస్లోకి జయలలిత మరణం తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి పన్నీర్ సెల్వం వస్తారు అని అందరూ భావించారు. కానీ పన్నీర్ సెల్వం పూర్తి స్థాయిలో బీజేపీతో టచ్లో ఉన్నాడు కాబట్టి బీజేపీకి శశికళకు మధ్య అంటే జయలలితకు సంబంధించినటువంటి సన్నిహితురాలుగా ఉన్న శశికళకు మధ్య గ్యాప్ ఉండడంతో శశికళ మొత్తం పార్టీనంతా కూడా క్యాప్చర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్లో అప్పుడు పళనిస్వామికు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పచెప్పింది ఆనాటి ఉన్నటువంటి శశికళ. ఆ తర్వాత శశికళకు పళనిస్వామికి కూడా మధ్య గ్యాప్ రావడంతో పళనిస్వామి ఇప్పుడు నేరుగా బీజేపీతో టచ్లోకి వెళ్ళిపోయారు. పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మారిపోయారు. బీజేపీతో అందుకే పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో చేరి గత ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీ చేసి 47 స్థానాలు గెలుపొందింది. అయితే ఆ తర్వాత పళనిస్వామికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వడంతో పళనిస్వామికి పన్నీర్ సెల్వంకి ఇద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో పన్నీర్ సెల్వం నేరుగా అన్నాడీఎంకే పార్టీని వదిలి ఆయన కొంతకాలం బయట ఉన్నారు. ఆ తర్వాత గడిచినటువంటి ఎన్నికల సమయంలో ఆయన డిఎంకే పార్టీలో చేరి స్టాలిన్ చెంతకు చేరి ఆయన తన స్థానం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం డిఎంకే పార్టీని ఇప్పటి వరకు చూస్తే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే విజయ్తో టచ్లో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు డిఎంకే పార్టీలో గెలిచినటువంటి పన్నీర్ సెల్వం ఎందుకు విజయ్ వైపు చూస్తున్నారంటే దీనికి చాలా ప్రత్యేకమైనటువంటి కారణాలు చెప్పొచ్చు. ఎందుకంటే పన్నీర్ సెల్వంని ఇప్పటి కూడా జయలలిత అభిమానులు అలాగే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తమిళనాడులో ఇప్పటికీ కూడా పన్నీర్ సెల్వం మీద జయలలిత ముద్ర అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తనని అవమానించి పార్టీలో నుంచి కొంతమంది వెళ్ళగొట్టారు. పళనిస్వామికి పన్నీర్ సెల్వంకి పడకపోవడానికి కారణం ఇదే. పళనిస్వామి కంటే కూడా పన్నీర్ సెల్వంకు ముఖ్యంగా జయలలిత ప్రధాన అనుచరుడు. అంటే జయలలిత బతికున్న సమయంలోనే పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిగా ఆమె చేశారు కాబట్టి జయలలిత బ్లెస్సింగ్స్ ఆయనకున్నాయని కాబట్టి జయలలిత ప్రభావం ఆయన మీద చాలా స్పష్టంగా ఉంది కాబట్టి పన్నీర్ సెల్వం అనే వ్యక్తి ఇప్పుడు టీవీకే పార్టీలోకి వచ్చి విజయ్ వెనక నిలబడితే మాత్రం జయలలితను అభిమానించేటువంటి వారందరూ కూడా ఇప్పుడు అన్నాడీఎంకేలో ఆల్రెడీ నాయకత్వ సంక్షోభం ఏర్పడింది కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్గా కూడా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే టీవీకే పార్టీతో టచ్లో ఉన్నారు. ఇప్పటికే
అసెంబ్లీలో జరిగినటువంటి విశ్వాస తీర్మానంలో కూడా సో తన బల నిరూపణ చేసుకునేటువంటి క్రమంలో కూడా సో ఇప్పటికే విజయ్కు ఒక 20 మందికి పైగా ఎమ్మెల్యేలు అప్పుడు ఓటు వేయడంతో ఇప్పుడు విజయ్ వైపు చాలామంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారు. ఇప్పటికే ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు. 2-3 మాజీ మంత్రులు కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అలాగే ఎన్నికలకు ముందు కూడా సెంగొట్టయ్యన్ లాంటి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా 1-2-3 సీనియర్ నాయకులందరూ కూడా మాజీ మంత్రులు కూడా సో టీవీకే పార్టీలో చేరడంతో వాళ్ళకి తిరిగి మళ్ళీ విజయ్ ఇప్పుడు వాళ్ళని గెలిపించుకొని మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు పన్నీర్ సెల్వంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేటువంటి అనుమానం అయితే ఇప్పుడు అందరికీ రావచ్చు. దానికి స్పష్టమైనటువంటి కారణం జయలలిత ఫోటో ఒక్కసారిగా ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ నుంచి దూరం చేసి టీవీకే పార్టీ వైపు జయలలిత ఫోటోను కానీ తీసుకురాగలిగితే ఇక గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి తిరుగులేదు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా జయలలితను అభిమానిస్తున్నటువంటి ఆ క్యాడర్ అందరూ కూడా ఇప్పుడు టీవీకే పార్టీలోకి షిఫ్ట్ అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. సో ఇప్పటికే ఒక వర్గం విజయ్కి సపోర్ట్ చేస్తుంది, ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ఒక వర్గం, ఒకవైపు మరో వర్గం పళనిస్వామి వైపు ఉంది. సో ఇప్పుడు ఈ టైంలో కానీ పన్నీర్ సెల్వం లాంటి నాయకుడిని తీసుకురాగలిగితే పార్టీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా అన్నాడీఎంకే పార్టీ బలహీనతలన్నీ కూడా ఈయనకు సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారందరినీ కానీ తీసుకురాగలిగితే ఇక తిరుగులేదు అనేటువంటి అంచనాకి ఇప్పుడు టీవీకే పార్టీ అధిష్టానం వచ్చింది. విజయ్ కూడా ఇప్పుడు అదే నమ్ముతున్నారు. విజయ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా అలాగే ఉందనే చెప్పాలి. సో ఇప్పుడు పన్నీర్ సెల్వం విజయ్ పక్కన చేరి పన్నీర్ సెల్వం జయలలితను ప్రస్తావిస్తూ జయలలితకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, జయలలితకు ఉన్నటువంటి పోరాట పటిమ, జయలలితకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్, జయలలితకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఇవన్నీ కూడా విజయ్లో కనిపిస్తున్నాయి. జయలలిత ఏ విధంగా పేదల పక్షాన నిలబడిందో, జయలలిత ఏ విధంగా మహిళల పక్షాన నిలబడిందో, జయలలిత ఏ విధంగా యువత పక్షాన నిలబడిందో అదేవిధంగా విజయ్ పక్షాన ఇప్పుడు మహిళలు యువత కూడా నిలబడ్డారు. కాబట్టి నగర ఓటర్లనే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను కూడా ప్రభావితం చేయాలంటే అది పన్నీర్ సెల్వం లాంటి సీనియర్ నాయకుల వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి అన్నాడీఎంకే క్యాడర్ మొత్తాన్ని ఇటువైపు కానీ షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే అది పన్నీర్ సెల్వం వల్లే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతుంది టీవీకే పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి విజయ్. సో అందుకోసమే ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని ఒక వర్గం కూడా పన్నీర్ సెల్వం రావాలనేటువంటి ఆహ్వానాన్ని కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. పన్నీర్ సెల్వం కూడా ఇప్పటికిప్పుడు పార్టీలోకి చేరితే మంత్రి పదవిని కట్టబెట్టేటువంటి అవకాశాలు అయితే లేవనే చెప్పాలి. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 2 మంత్రులు ఇప్పటికే ఎన్నికల తర్వాత పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఎన్నికలకు ముందు కూడా అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి సెంగొట్టయ్యన్ లాంటి నాయకులందరూ కూడా ఎన్నికలకు ముందే చేరి విజయ్ పక్షాన్ని నిలబడంతో వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి టీవీకేకి సంబంధించినటువంటి ఆ పార్టీ కూటమిలో ఉన్నటువంటి మిగిలిన కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీలు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎన్నో పార్టీకి సంబంధించి ఒక పెద్ద దిక్కుగా మార్చడానికి విజయ్ ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పొచ్చు. సో పన్నీర్ సెల్వంని పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద దిక్కుగా మార్చి ప్రధాన సలహాదారుడుగా మార్చాలనేటువంటి ఆలోచనకు విజయ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందుకే ఇప్పుడు అన్నాడీఎంకే క్యాడర్నంతా కూడా విజయ్ పార్టీలోకి షిఫ్ట్ చేయాలంటే అది పన్నీర్ సెల్వం వల్లే సాధ్యమవుతుంది. మరోవైపు పన్నీర్ సెల్వం ఇప్పటికే డిఎంకే పార్టీలో చేరి ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. అలాగే డిఎంకే పార్టీ ఓటమి చెందింది కాబట్టి స్టాలిన్ దగ్గర ఇప్పుడు పన్నీర్ సెల్వం ఇమడలేకపోతున్నారు అనేటువంటి పరిస్థితి అక్కడ ఉందనే చెప్పాలి. కాబట్టి అక్కడ ఇమడలేని పన్నీర్ సెల్వం కొత్తగా పార్టీ పెట్టి కొత్తగా నాయకుడిగా మారి కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ వద్దకు చేరితే ఖచ్చితంగా తనకు ఆ ప్రాధాన్యత దక్కుతుంది. ప్రభుత్వంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా కూడా ఆయన్ని నియమించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ ప్రాధాన్యతను పన్నీర్ సెల్వంకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరో వర్గం కూడా ఏం చెప్తుందంటే పన్నీర్ సెల్వంని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, కీలకమైనటువంటి శాఖను ఆయనకు కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి పార్టీలో కూడా మరొక వ్యతిరేకమైనటువంటి భావనలు రాకుండా ఉండాలంటే ఆయన సీనియారిటీని ఆయన ఎక్స్పీరియన్స్ని పార్టీ సేవలకు ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి గతంలో జయలలిత ఉన్నప్పుడు ఎలాంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అయిందో ఆ పథకాలన్నీ విజయవంతంగా నడవగలిగాయో ఆ పథకాలను ఇప్పుడు మళ్ళీ తిరిగి విజయ్ కూడా ఇప్పటికే హామీలు ఇచ్చాడు. కాబట్టి పన్నీర్ సెల్వం సలహాల ద్వారా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు విజయ్ వచ్చాడనే చెప్పాలి.
అలాగే ఇప్పటికే టీవీకే పార్టీకి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఓటర్లో బలమైనటువంటి బేస్ ఉంది. కానీ రూరల్ ప్రాంతాల్లో కాస్త బలహీనంగా ఉంది కాబట్టి దక్షిణ తమిళనాడు జిల్లాలో డిఎంకేకి ఇప్పటికే పట్టుంది కాబట్టి దక్షిణ తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి పన్నీర్ సెల్వంని టీవీకే పార్టీలో చేర్చుకుంటే ఆ కొరత కూడా ఆ లోటు కూడా భర్తీ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు పన్నీర్ సెల్వంని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు అంతకంటే ముందుగా చెప్పాలంటే రాబోయేటువంటి 4 నెలల్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలకు ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ్ పోటీ చేసి గెలిచి రాజీనామా చేసినటువంటి నియోజకవర్గం కావచ్చు. ఇప్పటికే కొంతమంది అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా రాజీనామా చేశారు కాబట్టి ఆ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. కాబట్టి అక్కడ కూడా టీవీకే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఘన విజయం సాధించాలంటే సో పన్నీర్ సెల్వం లాంటి వ్యక్తులు అవసరం అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు పన్నీర్ సెల్వం గెలిచినటువంటి పార్టీ డిఎంకే పార్టీ. డిఎంకే గుర్తు మీద డిఎంకే పార్టీ జెండా మీద గెలిచినటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు టీవీకే పార్టీలోకి వస్తే మరి ఆయన కూడా రాజీనామా చేయాలి కదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకు కూడా పన్నీర్ సెల్వంని ఒప్పించడానికి సిద్ధపడుతున్నారు. సో పన్నీర్ సెల్వం కూడా ఆయన గెలిచినటువంటి స్థానానికి రాజీనామా చేసి డిఎంకే పార్టీకి గుడ్ బై చెప్పి ఆ తరువాత టీవీకే పార్టీలోకి జాయిన్ అవ్వాలి. అంటే త్వరితగతిన 1 నెల రోజుల లోపలే ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తే అంటే ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేలోపే పన్నీర్ సెల్వంని పార్టీలోకి తీసుకుంటే అప్పుడు పన్నీర్ సెల్వం రాజీనామా చేసినటువంటి నియోజకవర్గానికి కూడా కలిపి ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడు మొత్తం విజయ్ ఈ స్థానాలన్నింటినీ కూడా గెలిపించుకోవడానికి భారీ మెజార్టీని సాధించడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర ఈయన పోషిస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు పన్నీర్ సెల్వంను విజయ్ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ దీని మీద ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పన్నీర్ సెల్వం కూడా చేరడానికి సిద్ధమైపోయారు. కాకపోతే ఇక ముహూర్తం మాత్రమే ఆలస్యం అన్నట్టుగా ఉందనేది చెప్పవచ్చు. సో ఇప్పుడు ఇది డిఎంకే పార్టీకి ఒక రకమైనటువంటి షాక్ అని చెప్పినా కూడా డిఎంకే పార్టీ నుంచి పన్నీర్ సెల్వం వస్తున్నాడు కాబట్టి అన్నిటికంటే పెద్ద షాక్గా చెప్పేది అన్నా డిఎంకే పార్టీకి అని చెప్పవచ్చు. సో అన్నా డిఎంకే పార్టీ ఇక ఖాళీ కాబోతుంది. పన్నీర్ సెల్వం లాంటి మాజీ ముఖ్యమంత్రి అలాగే జయలలితకు ప్రధాన నమ్మిన బంటు అలాగే దశాబ్దాలుగా రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి విజయ్ పక్కన విజయ్ వెనక నిలబడితే ఇప్పుడు టీవీకే పార్టీ మరింత బలోపేతం అవుతుందని మాత్రం చెప్పవచ్చు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి పన్నీర్ సెల్వం విజయ్ చేతులు కలిపితే తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించబోతున్నారా? ఇక టీవీకే పార్టీకి రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు ఉప ఎన్నికల్లో కూడా తిరుగు ఉండదని మీరు నమ్ముతున్నారా లేదా? అయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.